హాయ్ అండి, మీ పేరు? నా పేరు కనకదుర్గ. కనకదుర్గ. ఓ మంచి పేరు పెట్టుకున్నారు. ఏం చదువుతున్నా? ఫస్ట్ ఇయర్. ఏం ఫస్ట్ ఇయర్? ఆలోచిస్తున్నావేంది? ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్. ఇంటర్. అది చెప్పండి. అది చెప్పలే. ఏం చదువుతున్నావు అంటేనే డౌట్ గా చెప్తున్నావు. అంటే పోయి చదవట్లేదా? చదువుతున్నాను. సరే, నేను కొన్ని ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చేయండి. ఆలోచించి. ఓకేనా? చెప్తావుగా? చెప్తాను. గట్టిగా చెప్తాను. గట్టిగా అంటేనే ఇంత ఈ రేంజ్ లో వచ్చింది వాయిస్, మరి చిన్నగా అంటే ఏ రేంజ్ లో వస్తుందో. శ్యామ్ వాళ్ళ మదర్ కి 4 కొడుకులు. ఒకళ్ళ పేరేమో మే, ఇంకో ఇద్దరు పేరేమో జూన్, జూలై. 4వ పేరేంటి? మే, జూన్, జూలై. 4వ పేరేంటి? 4వ పేరు శ్యామ్. 4వ పేరు. 4 కొడుకులు కదా వాళ్ళ మదర్ కి. ఇతను ఒకడు, ఇంకా 3. ఎలా అంటే 3 పేర్లు చెప్పారు కదా. ఒకడేమో మే, జూన్, జూలై. ఇంకోటి శ్యామే కదా, వాడే కదా వాళ్ళకు. సూపర్, కరెక్ట్. తనైతే ఇంకా ఆలోచిస్తుంది. ఏంటి ఆలోచించి చెప్పమన్నారు కదా. ఓహో, ఆలోచించి ఆన్సర్ చెప్పమన్నా, ఆలోచించి అట్టాగే వదిలేయమన్నా. సరే, అయితే ఇంకో క్వశ్చన్. డిక్షనరీలో ఈ వర్డ్ మాత్రం రాంగ్ ఉంటది, ఏంటిది అది? ఒక వర్డ్ రాంగ్ ఉంటది, ఏంటది? ఒక వర్డ్ రాంగ్ ఉంటది. తెలీదా? ఆలోచించు. ఎందుకు మాస్క్ పెట్టుకున్నావు? క్లూ కొంచెం. క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉందా? అసలు ఇంతకంటే పెద్ద క్లూ ఎవరివ్వరు. నేను ఇచ్చా. నేను అంటే గొప్ప కదా, అట్లా ఇచ్చేస్తుంటా. డిక్షనరీలో ఒక వర్డ్ తప్పు, రాంగ్ ఉంటది. ఏంటది? డిక్షనరీ వర్డ్ డిక్షనరీ. అసలు ఏం చెప్పట్లా, చెప్పు, నువ్వు చెప్పు. వర్డ్ కాదు. రాంగ్ వర్డ్. ఏంటది? అదే. సూపర్. అదేనా? రైట్ ఆన్సర్. రాంగ్ అనే వర్డ్ రాంగ్ ఉంటుంది. ఇప్పుడు రైట్ ఆన్సర్ చెప్పింది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. ఎవరెస్ట్ పర్వతం ఉంది కదా, అంటే ప్రపంచంలోనే పెద్దది. దాన్ని కనుక్కోక ముందు అతిపెద్ద పర్వతం ఏది? ఏందది? అదే కానీ దాన్ని డిస్కవర్ చేసలే ఇంకా. రైట్ ఆన్సర్. అది కనుక్కోకపోయినా అదే కదా పెద్దది, అంతే కదా. సూపర్, బాగా చెప్పారు. ఒక్కొక్కరు ఒక ఆన్సర్ చెప్పారు. సూపర్. 3 క్వశ్చన్లు 3 ఆన్సర్లు. థ్యాంక్ యూ.